అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వీళ్ళ పెళ్లి ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఈ ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పెళ్లి జరగలేదు. ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ వరకు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. వరల్డ్ ఫేమస్ సింగర్ అయిన జస్టిన్ బీబర్కి ఈ పెళ్లిలో కేవలం ఒక పాట పాడినందుకు 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలానే నైజీరియన్ సింగర్ రీమాకి ఒక పాట పాడినందుకు 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సీనాతో పాటు చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్ మన ట్రెడిషనల్ లుక్లో కనిపించారు. కేవలం హాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, మన తెలుగు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. అలానే ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు. వాళ్లలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అఫీషియల్స్, ఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద బిలియనీర్స్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వీళ్ళందరూ పెళ్లికి రావడానికి అంబానీ గారు దాదాపు 100 విమానాలు సిద్ధం చేశారు. గెస్ట్లందరికీ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. యాక్చువల్గా ముఖేష్ అంబానీ గారు తన మొదటి కొడుకు పెళ్లిని, తన కూతురి పెళ్లిని ఇంత గ్రాండ్గా అయితే చేయలేదు. అనంత్ అంబానీ పెళ్లి మాత్రం చరిత్రలో గుర్తుండిపోయే విధంగా చేస్తున్నారు. నిజానికి చిన్నప్పటి నుంచి అనంత్ అంబానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా సరే తనకు నచ్చినట్టుగా జీవితం గడపలేకపోయాడు. ఈ ప్రాబ్లమ్స్ గురించి స్వయంగా అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో చెప్పాడు. అసలు అనంత్ అంబానీ ఫేస్ చేసిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? అతను త్వరలో చనిపోబోతున్నాడా? ముఖేష్ అంబానీ తరువాత రిలయన్స్ ఆస్తులు ఎవరికి లభిస్తాయి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఎండు వరకు చూడండి. ఫ్రెండ్స్, అనంత్ అంబానీ 2015లో చాలా బరువుగా ఉండేవాడు. దాదాపు 208 కేజీల బరువు ఉండేవాడు. కానీ కేవలం 2 సంవత్సరాల్లో అంటే 2017లో ఒక్కసారిగా దాదాపు 120 కేజీలు బరువు తగ్గాడు. కానీ ఇంత బరువు తగ్గిన తర్వాత మళ్లీ బరువు పెరగకుండా అనంత్ అంబానీ ఏ జాగ్రత్తలు తీసుకోలేదు. దీనివల్ల కేవలం 1 సంవత్సరంలోనే అనంత్ అంబానీ లావై మళ్లీ 210 కేజీల బరువుకి చేరుకున్నాడు. అసలు అనంత్ అంబానీ బరువు పెరగడానికి గల కారణాలేంటి? అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచే ఆస్తమా ఉంది. దీనివల్ల అతను సరిగా నిద్రపోయేవాడు కాదు. అలానే ఎప్పుడు కూడా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. దీనివల్ల ఎన్నో మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చింది. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనంత్ అంబానీ చాలా బరువు పెరిగాడు. అతను తీసుకున్న మెడిసిన్స్లో స్టెరాయిడ్స్ కూడా ఉన్నాయి. స్టెరాయిడ్స్తో పాటు ఇంకా ఎన్నో రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల బాడీలో గ్రేలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువగా రిలీజ్ అయింది. మనకి ఎక్కువగా ఆకలి వేసినప్పుడు మాత్రమే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే మన బ్రెయిన్ మనకి ఆకలి వేస్తుందని గుర్తిస్తుంది. కానీ అనంత్ అంబానీ తీసుకున్న మందుల వల్ల గ్రేలిన్ హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అయింది. దీనివల్ల ఆకలి వేసిన దానికంటే ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది. ఆకలి తీరే వరకు ఫుడ్ని తింటూనే ఉంటాం. కొన్నిసార్లు ఎంత ఫుడ్ తిన్నా కూడా ఆకలి తీరదు. కొన్నిసార్లైతే అసలు కొంత ఫుడ్ తిన్నా సరే కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. నిజానికి మన శరీరంలో ఆకలిని 2 రకాల హార్మోన్లు అదుపు చేస్తాయి. మనకి ఆకలి వేసే ముందు గ్రీలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలానే ఆకలి పూర్తిగా తీరిపోయినప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. చాలా వరకు ఇవి బ్యాలెన్స్డ్గానే రిలీజ్ అవుతాయి. యాక్చువల్గా మన బాడీలో గ్రీలిన్ రిలీజ్ అయిన మోతాదుని బట్టే లెప్టిన్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవి సమానంగా రిలీజ్ అవ్వవు. కొన్నిసార్లు గ్రీలిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలానే కొన్నిసార్లు లెప్టిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల బాడీ బ్యాలెన్స్ తప్పుతుంది. సరిగ్గా అనంత్ అంబానీ విషయంలో కూడా ఇదే జరిగింది. అతను ఎంత ఫుడ్ తిన్నా సరే బాడీలో గ్రీలిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అసలు ఆకలి తీరేది కాదు. దీనివల్ల బాడీలో ఫ్యాట్ బాగా పెరిగిపోయింది. నిజానికి మన బాడీలో ఫ్యాట్ సెల్స్ ఒక్కసారిగా పెరిగాయంటే అవి జీవితాంతం అలానే ఉండిపోతాయి. సపోజ్ మీరు బాగా తిని లావయ్యారనుకుందాం. లావైనప్పుడే మీ బాడీలో ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి. ఒకవేళ మీరు ఫుల్గా వర్కౌట్ చేసి మీ బాడీ ఫ్యాట్ని తగ్గించినా సరే ఆ ఫ్యాట్ సెల్స్ అలానే ఉండిపోతాయి. మీరు డైట్ని మెయింటైన్ చేయడం ఆపేసినా లేదా జిమ్కి వెళ్లడం ఆపేసినా మీ బాడీలో ఫ్యాట్ మళ్లీ పెరిగిపోతుంది. సరిగ్గా అనంత్ అంబానీ కూడా అలానే జరిగింది. కేవలం 2 సంవత్సరాల్లో మంచి డైట్ని మెయింటైన్ చేసి బరువు తగ్గాడు. కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల తను మునుపటి కంటే ఎక్కువగా బరువు పెరిగాడు. ఇన్ని డబ్బులు ఉన్నా సరే నేను ఆనందంగా పెరగలేకపోయాను. కేవలం నా వల్ల మా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అని అనంత్ అంబానీ అందరి ముందు చెప్పాడు. దీనివల్ల అక్కడున్న గెస్టులు కూడా చాలా బాధపడ్డారు. ముఖేష్ అంబానీ కూడా ఏడ్చాడు. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆరోగ్యం బాగా లేకపోతే మాత్రం అస్సలు ఆనందంగా జీవించలేమని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా
అనంత్ అంబానీ మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. అతని ఆకారం వల్ల సోషల్ మీడియాలో ఎంతో మంది ట్రోల్ చేశారు. అవేవీ పట్టించుకోకుండా అనంత్ అంబానీ బరువు తగ్గించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. అనంత్ అంబానీకి దేవుడంటే చాలా ఇష్టం. తన తల్లితో కలిసి ఎన్నో పూజలు దానాలు చేశాడు. కేవలం ఏనుగుల కోసం త్రిపురలో వాంటారా అనే ఒక ఆర్టిఫిషియల్ అడవిని తయారు చేసి వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిజానికి అనంత్ అంబానీ ఇంకా రాధికా మర్చెంట్ చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. రాధికా మర్చెంట్ వాళ్ళు కూడా చాలా కోటీశ్వరులే. వీళ్లకి దాదాపు 755 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. మరోవైపు ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 7,65,000 కోట్ల రూపాయలు. అయినా కూడా కేవలం తన కొడుకు రాధికను ప్రేమించాడనే ఒకే ఒక్క కారణంతో స్థాయిని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ పెళ్లికి అంగీకరించారు. అనంత్ అంబానీకి రాధికకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లికి ఇటలీలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దానికి ముఖేష్ అంబానీ రాధికా మర్చెంట్ని కూడా ఇన్వైట్ చేశాడు. అప్పుడే అనంత్ అంబానీ ఇంకా రాధికా మర్చెంట్ ఇటలీలో తిరిగారు. కానీ అనుకోకుండా వాళ్లు కలిసి తిరుగుతున్న ఫోటో ఒకటి మీడియా వాళ్లకు దొరికింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపైన ఎన్నో రూమర్స్ వచ్చాయి. దీనివల్లే వాళ్ళిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది. రెండు కుటుంబాలు కూడా మాట్లాడుకుని పెళ్లికి అంగీకరించుకున్నాయి. ప్రెజెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తి విలువ 18 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ తర్వాత ఈ ఆస్తికి కాబోయే వారసుడు ఎవరు అని సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి అప్పట్లో ధీరూభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ధీరూభాయ్ అంబానీ తన తర్వాత ఆస్తికి కాబోయే వారసుడు గురించి ఒక్క మాట కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అలానే ఎక్కడ కూడా రాయలేదు. గొడవను తగ్గించుకోవడం కోసం ముఖేష్ అంబానీ వాళ్ళ అమ్మ అన్నదమ్ముల ఇద్దరికీ సమానంగా ఆస్తిని పంచింది. నిజంగా చెప్పాలంటే ముఖేష్ అంబానీ కంటే అనిల్ అంబానీకే ఎక్కువ ఆస్తి లభించింది. కానీ అనిల్ అంబానీ బిజినెస్లో చేసిన తప్పుల వల్ల తన ఆస్తులు మొత్తం కోల్పోయి ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి గొడవలు మళ్లీ అస్సలు జరగకుండా ఉండడం కోసం ముఖేష్ అంబానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనికోసం రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉన్న టెలికాం సెక్టర్ జియోని తన పెద్ద కొడుకైన ఆకాష్ అంబానీకి ఇచ్చేశాడు. మరోవైపు రిలయన్స్ రీటైల్ని ఈకామ్ కంపెనీని కూతురు ఈషా అంబానీకి పంచాడు. అలానే రిలయన్స్ ఎనర్జీ ఇంకా సోలార్ బాధ్యతలను అనంత్ అంబానీ చూసుకుంటున్నారు. యాక్చువల్గా అనంత్ అంబానీకి క్రికెట్ అంటే పిచ్చి. కేవలం అతని కోసమే నీతా అంబానీ ముంబై ఇండియన్స్ని ఐపీఎల్లో కొనుక్కుంది. ఈ టీం బాధ్యతను ఇప్పుడు అనంత్ అంబానీ చూసుకుంటున్నాడు. నీతా అంబానీ తనకి సహాయం చేస్తుంది. ఈ విధంగా గొడవలు జరగకుండా ముఖేష్ అంబానీ ప్రతి ఒక్కరికి సరైన విధంగా ఆస్తిని పంచడానికి ముందే ప్లానింగ్ చేశాడు. ఫ్రెండ్స్, లక్షల కోట్ల రూపాయలున్నా కానీ అనంత్ అంబానీ ఆనందంగా జీవించలేకపోయాడు. మనం మన దగ్గర డబ్బు ఉంటే ఆనందంగా జీవించగలుగుతామని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చెప్పాలంటే ఆనందంగా బతకడానికి డబ్బు అవసరం లేదు. మన హెల్త్ బాగుంటే మనం ప్రతిరోజు ఆనందంగా జీవించొచ్చు. అనంత్ అంబానీ కష్టాల గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.